ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఇంట్లో వాళ్ళు జనరల్‌గా పేరెంట్స్ ఎలాంటి లైక్ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫీవర్ అంటే డాక్టర్ వరకు రాకుండా ఒక్కొక్కసారి వన్ డేలో తగ్గిపోతుందని అనుకుంటారు. హ్మ్. అలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లోని సో, అదే పేరెంట్స్? అదే ఇందాక మనం డిస్కస్ చేసిందేనండి. హ్మ్. అంటే ఏజ్ బట్టి చాలా వేరియేషన్స్ ఉంటాయండి. సో, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. 3 మంత్స్ కంటే తక్కువ వయసున్న పిల్లలకి హ్మ్. యూజువల్‌గా ఈవెన్ సింగిల్ స్పైక్ ఆఫ్ ఫీవర్ వచ్చినా సరే డాక్టర్ చూపించడం అనేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మనకి ఎక్కువ ఎవ అంటే టైం ఎక్కువ ఇవ్వరండి. హ్మ్. వాళ్ళకి ఒక డాక్టర్ చేసే అసెస్మెంట్ డిఫరెంట్‌గా ఉంటది. అలాంటి పిల్లలకి 3 మంత్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న ఓకే. పిల్లలకి. సో, వాళ్ళకి ఈవెన్ సింగిల్ స్పైక్ ఆఫ్ ఫీవర్ వస్తే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది కామన్. నెక్స్ట్ వామిటింగ్స్ గానీ ఎక్కువ అవుతున్నాయంటే, నెక్స్ట్ డీహైడ్రేషన్ లాగా అనిపిస్తే నీరసపడిపోతున్నాడు, వేలబడిపోతున్నాడు, లెగట్లేదు. హ్మ్. ఫీవర్ తగ్గిన తర్వాత కూడా నీరసంగానే ఉంటున్నాడు, ఆడుకోవట్లేదు. ఓరల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు. అంటే హ్మ్. ఫుడ్ తీసుకోకపోతే యూజువల్‌గా ఈళ్ళకేంటంటే లివర్‌లోని గ్లూకోజ్ రిజర్వ్స్ చాలా తక్కువుంటాయి. సో, ఫుడ్ తీసుకోకపోతే షుగర్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇలాంటి ఓకే. కండిషన్స్‌లో మాత్రం తీసుకోవాలి తీసుకొని ఎళ్ళాల్సుంటది. అదర్‌వైజ్ ఇఫ్ ఫీవర్ తగ్గిన తర్వాత చైల్డ్ యాక్టివ్‌గానే ఉంటున్నాడంటే ఇంట్లోనే పర్వాలేదు. ఇంట్లోనే 3 డేస్ వరకు చూడొచ్చండి. కానీ ఓకే. 3 డేస్ తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదంటే, ఫీవర్ ఏ కారణం వల్లొచ్చింది, ఎక్కడ ఫోకస్ ఉన్నది చూడడానికి ఎవాల్యుయేషన్‌కైతే డెఫినిట్‌గా రావాల్సుంటదండి.